సర్కారోళ్ళు ఏదన్నా పథకం కోసం దరఖాస్తు పెట్టుకోర్రి, లేకుంటే వాటిలో మార్పులు షేర్పులు కోసం ఆధారాలు సమర్పించుర్రి అని జనాలకు చెప్తే చాలా మంది చేద్దాం తీ చూద్దాం తీ అని రోజుల కవానం జరుపుతుంటారు. తీరా 2-3 వద్దుల టైం ఉంది అనంగా ఆగమాగం ఊరికి లేందో పాషాన్లో పడుతుంటారు. అగో అసంటోళ్ళ కోసం తెలంగాణ సర్కార్ ఓ మంచి ముచ్చటి చెప్పింది. మరి గదేందో చూద్దాం పర్రి. ఈ పాడై రేషన్ కారటి ఈ కేవైసీ చేపించుకోపోతివి, టైం దాటిపోయిందట, ఇక కారటి ఉంటదో కొట్టేస్తారో అని రంది పడుతున్న ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు పెంచింది. లెక్కకైతే ఈ జూలై 31 తారీఖు వరకే లాస్ట్. కానీ వానలు వరదలతో పాటు ఓట్ల సవరణ కార్యం కూడా ఆఖరిదలకు వచ్చింది కదా. అవోగా పనిలో జనం అంతా అటటే బిజీ ఉన్నారు కదా. గిట్లా కొన్ని కారణాల వల్ల చాలా మంది ఈ కేవైసీ ఇంకా పూర్తి చేయలేదు అని ఎరకబట్టిన కూపన్ల డిపార్ట్మెంటు ఇంకో నెల రోజుల టైం పెంచి ఆగస్టు 31 తారీఖు వరకు లాస్ట్ డేట్ అని చెప్పింది. కాబట్టి ఇప్పటికన్నా ఆలస్యం చేయకుండా ఈ కేవైసీ పూర్తి చేసుకోరిగా. అన్నట్లు రేషన్ కార్డుల ఎంతమంది పేర్లుంటే అంతమంది మీ సేవకో లేకుంటే రేషన్ దుకాణంలకో పోయి ఈ పని చేసుకోవచ్చు. అంతేకాదు వానలకు జనాలను తిప్పల పెట్టొద్దని సెంటర్ సర్కార్ కూడా ఇంకో ఇకమతి చేసింది. ఈ ఆగస్టు 1వ తారీఖు సంది 31 తారీఖు దాకా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకటే పాలిస్తుర్రు. పనిగా అవి కూడా తెచ్చుకోరి. అంటేగా బియ్యం ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఈ 3 నెలల కాసం అన్నట్టు. ఇక ఒక్క మనిషికి నెలకు 6 కిలోల బియ్యం కాబట్టి మొత్తం 3 నెలలకు కలిపి 14 కిలోల బియ్యం ఇస్తారు. ఇందుకోసం సరిపోను స్టాక్ కూడా అప్పుడే దుకాణాలకు చేర్చే పనులు ఉన్నారట ఆఫీసర్లు. మొత్తానికి ఈ కేవైసీ చేపించుకుంటేనే బియ్యం, లేకుంటే మాత్రం ఉత్తపనే. మళ్ళా చెప్తున్నాం, 3 నెలల బియ్యం ఇచ్చుడైనా ఈ కేవైసీ చేసుకున్నాడైనా ఆగస్టు 31 తారీఖు వరకే లాస్ట్. చూసుకోరు మరిగా.